అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, మన జీవితంలో ఎవ్వరికీ అన్యాయము చేయొద్దు. ఏంటిది? మన జీవితంలో ఎవ్వరికీ అన్యాయము చెయ్యొద్దండి. ఎందుకంటే అన్యాయం చేయడం వల్ల ఇతరుల జీవితాలు పాడైపోతాయండి. అవును, చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో చాలామంది వ్యక్తులు ఇతరులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, చదువుల విషయాల్లో కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఒకరు ఇంకొకరికి అన్యాయం చేస్తున్నారు. వారు అనుకుంటున్నారు, ఈ అన్యాయం చేయడం వల్ల నన్ను ఎవరు చూడటం లేదులే, నన్ను ఎవరు పట్టుకోలేదులే, నన్ను ఎవరు గమనించరులే అని. గమనించాలి, మనము ఒకరికి అన్యాయం చేసినప్పుడు మనము వారి చేతుల్లోనే తప్పించుకోవచ్చు, మనల్ని ఎవ్వరు చూడకపోవచ్చు, అయితే దేవుడు చూస్తున్నారు. దేవుడు మనం చేసిన ఆ అన్యాయపు కార్యానికి తీర్పు తీరుస్తారు. ఒక రోజున శిక్షను మనకు అనుమతిస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్యాయం చేయకుండా న్యాయముగా జీవిద్దామండి. మన చదువుల్లో కావచ్చు, మన ఉద్యోగాల్లో కావచ్చు, మన వ్యాపారాల్లో కావచ్చు, మన బంధాల్లో కావచ్చు, న్యాయంగా జీవిద్దాం, న్యాయంగా ముందుకు సాగుదాం. న్యాయమైన జీవితానికి ఫలితమైన గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప జీవితాన్ని, గొప్ప బహుమతిని దేవుని ద్వారా పొందుకుందాం. గమనించాలి, అన్యాయం చేసిన వారిని ఈ లోకంలో విడిచిపెట్టొచ్చేమో, అయితే దేవుడు విడిచిపెట్టారు. కాబట్టి భయం కలిగి జీవిద్దాం, న్యాయంగా ముందుకు సాగుదాం. రేపటి దినాన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం.